ఈ ప్రపంచంలో డబ్బు లేనిది ఏ పనులు జరగవని అందరికీ తెలుసు. డబ్బుంటే ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, డబ్బుంటేనే ఆ గౌరవం ఉంటుంది, ఈ గౌరవం ఉంటుంది, లేదంటే కొందరు గౌరవిస్తారు, కొందరు గౌరవించరు, డబ్బు లేకపోతే ఎవరు విలువ ఎవరు, ఇవన్నీ మాటలు మోటివేషన్స్ మనకు అక్కర్లేదు. జీవితంలో సంపన్నవంతులు కావాలంటే మనం చేస్తున్న తప్పులేంటో మొదట గ్రహించాలి. తర్వాత మనం చేయాల్సిన ముఖ్యమైనటువంటి కృతులు కొన్ని ఉంటాయి, అవి చేయాలి. వాటిని 26 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి రీసెర్చ్తోని వేల సంవత్సరాల విజయ గాథ యొక్క పరిశోధన ఫలితాలను మనతో పంచుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అవి తెలియడంతోనే, వాటిని మన జీవితంలో ఆచరించడంతోనే మనం ఎవరమైనా సరే సంపన్నవంతులమవుతాము. సంపన్నవంతులు కావాలంటే మనం చేయాల్సిన కనీస ధర్మాలు కొన్ని ఉంటాయి. ఆ కనీస ధర్మాలు మనం చేస్తే, మనం చేసే వ్యవహారంలో, వృత్తిలో, ప్రతి దాంట్లో మనకు సంపద కలిసి వస్తుంది. సంపద అంటే ఏదో అద్భుతం కాదు, అది మన కనీస హక్కు. దాన్ని ఎలా పొందాలి, ఎలా సుసంపన్నంగా ఉండాలి, మళ్ళీ సంపద గురించి, డబ్బు గురించి నోరు తెరిచి మాట్లాడాల్సిన అవసరం లేని ఆర్థిక స్థితిగా ఎలా ఉండాలి అనేది ఈ వెల్త్ మ్యాట్రిక్స్ క్లాస్లో మేము మీతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. అత్యంత పరిశోధనతోని, అత్యంత సంక్లిష్టమైనటువంటి విధానాలన్నీ సులభతరం చేసి, ఎవరైనా సరే మనం శాస్త్రీయ దృక్పథంతో ఎవరు ఆచరించిన ఫలితం రావాలంటే కొన్ని నిర్దిష్టమైన విధానాలు ఉంటాయి. ఆ విధానం ఎలాంటిదంటే, ఎగ్జాంపుల్, ఒకసారి మనం స్విచ్ చేస్తే కనెక్షన్ కరెక్ట్ ఉండి కరెంట్ ఉంటే కనుక ఒక బల్బుకి మనం కనెక్షన్ ఇస్తే ఆ బల్బు వెలుగుతుంది. ఆ స్విచ్ అనేది ఎవరు వేసినా ఆ బల్బు వెలుగుతుంది. అలాగ ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ ఒక విధి విధానాలు కొన్ని ఉన్నాయి. ఆ విధి విధానాలు కనుక మనం తెలుసుకుంటే మన జీవితంలో సంపదకు లోటు లేని పరిస్థితిలోకి వెళ్తాము. మొదట ఆరంభంలో కొంచెం ఇబ్బంది ఉండొచ్చు, కానీ ఆ ఇబ్బందిని అధిగమించిన తర్వాత జీవితంలో స్థితిమంతులుగా, శ్రీమంతులుగా మనం తయారవుతాము. దానికి మనం చేయాల్సిన పనులేమిటి, మనం చేస్తున్న తప్పులేంటి మనం తెలుసుకోవాలంటే తప్పకుండా వెల్త్ మ్యాట్రిక్స్ క్లాస్కి, ఆ కోర్స్కి మనం అటెండ్ కావడం చాలా ముఖ్యము. ఆ సుదీర్ఘమైనటువంటి రహస్యాల్ని, మేము చేసిన పరిశోధనల్ని మేము మీతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. వాటిని మీరు తెలుసుకొని ప్రతి ఒక్కరు సంపన్నవంతులు కావాలనేది ఈ వెల్త్ మ్యాట్రిక్స్ కోర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. ధన్యవాదాలు.